నెక్స్ట్ మనం చేయబోతుంది వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దానికి మనం ఆల్రెడీ బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాము. ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, సో తొందరగా అవుతుంది. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. వెజిటేబుల్స్ కొంచెం సాటే అయిన తర్వాత మనం ప్రీ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేస్తాం కాబట్టి నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 4.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు వాటర్ 4.5 కప్స్ వేయను. 1.5 కప్ మిల్క్ వేసి 3 కప్స్ వాటర్ వేస్తాను. నేను 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. సో 1.5 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం లైట్ బాయిల్కి రావాలి. సో అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ప్రీ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ దీంట్లో యాడ్ చేసేసుకోండి. అలానే సైడ్కి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కాజు ఇంకా రైజిన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వాటిని ఈ బాయిలింగ్ రైస్ యాడ్ చేసుకోండి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకోండి. విజిల్ తీసిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత ఎమ్మటే ఓపెన్ చేయకండి. ఒక 5 to 10 మినిట్స్ సైడ్కి పెట్టేసేయండి. సైడ్కి పెట్టిన తర్వాత మంచిగా ఇలా పుల్లలు మంచిగా వస్తుంది రైస్. కొంచెం మంచిగా కలిపేసింది అనుకో, మంచిగా బాగుంటుంది.